వికారాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం నేరాల నమోదు స్వల్పంగా పెరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మీడియాతో పేర్కొంది. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లాలోని అన్ని డివిజన్ల డిఎస్పీలతో కలిసి 2025 సంవత్సరం నేర నివేదికను ప్రకటించారు. గత సంవత్సరం 2024తో పోలిస్తే ఈ 2025 డిసెంబర్ నాటికి క్రైమ్ రేట్ స్వల్పంగా పెరిగిందని చెప్పారు. గత ఏడాది నెంబర్ నాటికి 3691 కేసులు నమోదైతే ఈసారి 3813 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఈ లెక్కన ఈ ఏడాది 3.31% నేరాలు పెరిగాయన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడంతో పాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో క్రైమ్ గురించి స్టాటిస్టిక్స్ ఎలా ఉంది, ఇంకా ఫర్దర్ మనము అడ్వాన్స్ చేసుకోవడం న్యూ ఇయర్ అండ్ అప్కమింగ్ న్యూ ఇయర్ కి మనకి ఏమేమి గోల్స్ ఉంటాయి దాని గురించి అందరికి బ్రీఫ్ చేయడానికి ప్రెస్ మీట్ ఈరోజు పడుతున్నాము. సో డీటెయిల్స్ ఆఫ్ కేసెస్ మనము చూస్తే యాజ్ కంపేర్ టు 2024 యాజ్ ఆఫ్ నౌ నవంబర్ ఎండ్ లో 3813 cases are booked, which is an increase of around 122 cases, which makes around 3%. దాంట్లో ప్రాపర్టీ కేసెస్ మనము చూస్తే 2024 లో 266 property cases were reported and 25 లో 233 cases are reported, which shows a decreasing trend. డిటెక్షన్ లో 1% ఇంప్రూవ్మెంట్ ఉంది. 54% డిటెక్షన్ 2024 లో ఉంటే 25 లో ఇట్ ఈస్ అరౌండ్ 55%. అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ వి సీ ద రికవరీ విచ్ వాస్ 44.01% in 2024, it is now around 52.5%. గ్రేవ్ కేసెస్ లో కంపారిజన్ చూస్తే మర్డర్ ఫర్ గెయిన్ కేసెస్ లో వీ హావ్ సీన్ సమ్ ఇంక్రీజ్. 2024 లో మాత్రమే ఒకటి కేసు ఉంటే 2025 లో 4 కేసెస్ were registered, all of them are detected. All murder cases compared to 2024 లో 22 murder cases were registered, 25 లో 25 murder cases are registered, and rape cases is almost same, 64 in 24 and 63 in 25. The trend in fatal road accidents has been seen a little bit decreasing, but నా observation ఏంటి అంటే fatal road accidents గురించి మనము road safety and other measures and awareness programs, and wherever precautions have to be taken in coordination with other departments, they will be taken. As of now, November 2025 lo 146 cases fatal accidents were reported with a death toll of around 156 persons and 130